లక్ష్మి, ఆ రవ్వ లడ్డూలు తీసుకురా తొందరగా. ఇదిగో మామగారు. ఏంటి మామగారు, పట్టణానికి వెళ్తున్నారు ఏడు సంగతి? ఓసి నీ అమ్మ కడుపు మాడా, ఈ వయసులో నన్ను అనుమానిస్తున్నావంటే? అదే ఎర్రబాబు గారు పట్నంలో ఉన్నారు కదా, ఏడు చేస్తున్నారా అని. అదే ఉద్యోగం ఎత్తుక్కుంటున్నాడు. ఇంటర్మీడియట్ తప్పిన వీడికి ఉద్యోగం ఇస్తాడు? ఎవడిస్తాడో ఆడొచ్చాడు చెప్తాడులే. సర్లే, వాడి గురించి మాత్రం పోలీసులు నాకేమీ చెప్పకుండా చూసుకోమను. ఏంటట్ట గుడ్డొప్పిగించుకుని నిలబడతావు? ఎల్లు పోయి ఎవరో చూడు. పోలీసోళ్ళు వీళ్ళిద్దరిని కలపడానికి ఆడు చేస్తున్నాడు. రేపు వీళ్ళిద్దరు కలిస్తే ఆనందంగానే ఉంటారు. ఏ మాధురి, నువ్వు అలా దిగులుగా ఉంటే మా అందరికి ఏదోలా ఉంది. ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదే, ఆ మొండోని ఏం చేయలేకపోయానేని ఆలోచిస్తున్నాను. మీ అమ్మగారికి చెప్పి ఓ పట్టుపడతానన్నా? వాడు మా అమ్మ ధైర్యాన్ని కోడి సూపు తాగినట్టు తాగేశాడే. పోనీ ఓ పని చేద్దాం. ఏంటది? వా, గుడ్ ఐడియా, పదండి. అరే, ఇప్పుడు పెంచిన వాళ్ళు చాలదు. నెల రోజుల కానీ తీసుకొచ్చిన రవ్వ లడ్లు ఈ పూట మింగేస్తావా? నెల రోజుల దాకా ఎందుకే, వాళ్ళిద్దరిని వారం రోజుల్లో దారికి తీసుకురాను. యారా అయ్యా, పిల్ల బాగుంటుందా? బాగుంటుందని మెల్లిగా అడుగుతావేంటి? అదిరిపోతుంది. నా అంత అందంగా ఉంటుందా? నీలాగనా? చిచ్చి, నీలా ఉంటే నేనెందుకు లవ్ చేస్తానే? నా ఆనందానికి రా మాయగారు మల్లిగాడ. నేను వయసులో ఉన్న రోజుల్లో జనమంతా నన్ను విరగబడి చూస్తున్నారని మీ తాతయ్య రోజుకి ఎంతమందిని కొట్టేవారో తెలుసా? అనుమానంతో కొట్టుంటాడులే. చంపుతా సచ్చినాడా. సచ్చినోడు ఇంకే చంపుతావే. సర్లే, ఇంతకీ అది ఎట్లా ఉంటుందో చెప్పరా, నాకు చూడాలని ఉంది. అంతే కదా, ఓ 10 నిమిషాలు తీసుకొస్తా ఉండు. అయితే నేను తలకు రంగేసుకోనా? అబ్బో, ఈ గ్లామర్ చాలేవే. సరేలే. ఎవరు? రామ్మ, వచ్చి కూర్చో. కింగు లేడండి? కింగా? మా రాజా నీకోసమే వెళ్ళాడమ్మా. నా కోసం వెళ్ళాడా? నన్ను ఇక్కడికి రమ్మని తను అక్కడికి వెళ్ళాడా? సరే, వస్తే జడ్జి గారు అమ్మాయి వచ్చి వెళ్ళిందని చెప్పండి, నీ వెళ్ళొస్తాను. జడ్జి గారు అమ్మాయి అంటదేంటి? నా మనవరాలు కలెక్టర్ కూతురు కదా. రాజు, రాజు, ఇదేవుద్ది ఎంత స్పీడ్ గా ఉంది. ఎవరమ్మాయి నువ్వు? నేనా? రాజగుండెలో నిద్రపోయే పాల పిట్టని, పారిజాతం కంపెనీ నుంచి వచ్చాను. రాజు డార్లింగ్ లేడా? లేడు. సరే, వచ్చాక రాజుతో చెప్పండి. బాయ్. చచ్చినాడా, అత్త కూతుర్ని ప్రేమించరా అని పంపిస్తే కంపెనీలు అమ్మడి తిరుగుతున్నావా? రా చెప్తా. రాజు, బొమ్మలా ఉంది. ఇదే కౌశల్య కూతురేమో. రాజు, రాజు లేదే, ఎక్కడ వదిలేసాను? సొంతింటో తిరిగినట్టు తిరుగుతున్నావు. ఎవరమ్మాయి నువ్వు? రాత్రి నా బాడీ మర్చిపోయాను. ఎక్కడ పెట్టాను బా? అమ్మయ్యా, దిండికి దొద్ది. రాజు ఒట్టి చిలిపి. రాజు ఒంటి మీద ఒక్క నూలిపోకు కూడా ఉండడానికి వీల్లేదంటాడు. ఏమిటి మంచినీళ్ళు తాగుతున్నారు? విషం దొరక్క. చూడండి, 500కి మాట్లాడుకుని 200 ఇచ్చాడు. మిగతా 300 ఇప్పుడు ఇస్తానన్నాడు. చూస్తే ఇంట్లో లేడు. గంట తర్వాత మళ్ళీ వస్తానని చెప్పండి. వస్తా. ఎవరు? నేనే. నువ్వా? వస్తున్నానుండు. తొందరగా రావే. ఎంతసేపు తలుపు తీయడానికి? ఆగరా అక్కడ. ఏంటే? ఎందుకు? ఏమైంది నీకు? ఎరా, నిన్ను కౌశల్య కూతుర్ని లైన్ లో పెట్టరా అంటే అడ్డమైన వాళ్ళు లైన్ లో పెడతావా? ఎవరు చెప్పారే? ఎవరు చెప్పారా? వస్తానుండు. ఎవతరా ఇది? ఇదా? ఇది నీ మనవరాలు ఫ్రెండ్. మరి దీనికి ముందు గుమ్మటల్లా ఒకటి వచ్చింది, అదో? అది దాని ఫ్రెండే. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి నాజుగా నవ్వితే కొంచెం పలవరత బాగున్నట్టు అనిపించింది. ఆ అమ్మాయి ఎవర్రా? అదేనే నీ మనవరాలు.
ఆశ దీని దుంపతేగా ఎవరితో కంపెనీ అల్లాగా మాట్లాడి మన గదిలో తన బాడీ వదిలేశానని చెప్పి నన్ను తెగ అల్లరి పెట్టిందిరా. అయ్యో ఓసి నా పిచ్చమ్మమ్మ, నేనిలా చెడిపోయానని నమ్మించడానికే ఈ ప్లాన్ వేసింది. నువ్వు దాని బొట్లో పడిపోయావు. ఓసి దానమ్మకు మాయరోగం రాను, అందుకని తిరుగుబాదల్లా మాట్లాడుతుందా? నాతోనేగా తిరిగానని చెప్పింది. ఈసారికి క్షమించే. సరేలే అన్నానికి రా. చాలేవే ఈ కాపండి. ఆ ముసల్ది ఇంటికొచ్చిన మనవణ్ణి పట్టుకొని ఈ పాటికి ఏం దులుపు దులుపుంటుందో తలుచుకుంటే నవ్వాగట్లేదే. ఏయ్, ఎవరైతే నా మీద వేసింది? ఏమని? ఇదేమిటి మా మీద కూడా పడ్డాయి? అసలు ఇవి ఎక్కడి నుంచి పడుతున్నాయి? ఇదిగో ఇక్కడి నుంచి. మా ఇంటికొచ్చి నా బెడ్రూమ్ లోంచి నల్ల బ్రాసరీ తెచ్చుకున్న వీరవనితెవ్వరో ఎప్పుడు ఇక్కడ నాకు అర్జెంటుగా తెలియాలి. మీలో ఎవరికి నల్ల బ్రా ఉందో తెలియాలంటే మీ అందరి జాకెట్లు తీయాలి. మర్యాదగా చెప్పండి. మేం కాదు. ఇంకెవరు? అదిగో ఆ మాధురే. ఇలా ఆడపిల్లల మీద పడి రాక్షసుల్లా ప్రవర్తించడానికి సిగ్గులేదు? ఒక తల్లికి తండ్రికి పుడితే ఇలా చేస్తావా? చూడు, నా తల్లి తండ్రి స్వర్గంలో ఉన్నారే, కానీ నీ తల్లి నీ పక్కనే ఉంది. ఆవిడ మొహానికి బొట్టుంది, మెడలో తాళి బొట్టుంది. నాన్న ఎవరమ్మా అని ఏ రోజన్నా అడిగావా? నీ మొగుడుతో నువ్వెందుకు కాపురం చేయడం లేదు అని నిలదీశావా? కాలేజీలో అప్లికేషన్ మీద ఫాదర్ అన్న పేరు కొట్టేసి మదర్ అన్న పేరు రాసుకుంటున్న నువ్వు ఫాదర్ బతికుండగానే చచ్చాడనుకుని ఆ పేరు ఎందుకు కొట్టేసుకున్నావో ఆలోచించావా? వెళ్ళు, వెళ్ళి ఈ ప్రశ్నకు నీ తల్లి ఏం సమాధానం చెప్తుందో అడుగు. నమస్కారం. కూర్చోండమ్మా. మమ్మీ స్కూల్ ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళింది. ఎందుకు మా టీవీ ఆఫ్ చేసావు? కాసేపట్లో మీ ప్రశ్నలు మా సమాధానాలు కార్యక్రమం రాబోతూ ఉంది. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏమిటమ్మా అది? మా నాన్న ఎవరు? చెప్పు తాతయ్య. ఇంతకాలం అడుగున్న ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నావా తల్లి? చెప్తానమ్మా. ఏమిటి మీరింకా రెడీ అవ్వలేదా? ఎక్కడికి? నాకు కాకినాడలో అసిస్టెంట్ కలెక్టర్ గా పోస్టింగ్ వచ్చింది కదండి, మీరు రావట్లేదా? నాన్నగారు పోయి 4 రోజులు కూడా కాలేదు. అమ్మని ఒంటరిగా వదిలేసి నీతో ఎలా వస్తాననుకున్నా? మీ అమ్మని కూడా తీసుకురండి. మన వ్యవసాయం కౌలుకిచ్చేద్దాం. వ్యవసాయం మాత్రమే తెలిసి నేను అక్కడికి వచ్చి ఏం చేయగలను? చదువు మాత్రమే వచ్చింది నేను. ఈ పల్లెటూరులో ఏం చేయాలి? పిడకలు చేయాలా? నీ చదువు మనకు పుట్టబోయే పిల్లలకు ఉపయోగించు. నీ విజ్ఞానాన్ని ఈ ఊర్లో ఉన్న 10 మందికి పంచిపెట్టు. 10 మందికి సేవ చేయడానికి నాకు వచ్చింది నర్సు ఉద్యోగం కాదు, కలెక్టర్ ఉద్యోగం. 6 కోట్ల ఆంధ్రుల్లో 2 సెలెక్ట్ అయితే ఆ 2లో నేనొక్కదాన్ని. కౌసల్య. నిజమే, నీ ఉద్యోగం ఇంకొకరికి ఇస్తే ఒక కుటుంబం నిలబడుతుంది. కానీ నేను నీతో వస్తే నా కుటుంబమే చెల్లాచెదరైపోతుంది. రావటం లేదని లెటర్ రాసాయి. మీకోసం నా భవిష్యత్తును పాడు చేసుకోలేదు. నువ్వు గనక ఇక్కడ ఉంటే ఒక గ్రామ సర్పంచ్ భారీగా గౌరవం పొందుతావు. కానీ నేను ఇక్కడికి వస్తే ఒక కలెక్టర్ భర్తగా జవాను కంటే హీనం అవుతాను. నాగరికత పెరిగిపోతున్న ఈ రోజుల్లో గ్రామం కంటే నగరమే ముఖ్యమని ఏదో ఒక రోజు మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు అనుకుంటున్న అధికారం కంటే నువ్వు నిర్లక్ష్యం చేసిన నీ వాళ్లే ముఖ్యమని, కలెక్టర్ పదవి కంటే కట్టుకున్నవాడే గొప్పని ఏదో ఒక రోజు తెలుసుకుని నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. నేను వెళ్తున్నాను. అయితే ఇక మా అమ్మ నాన్న కలిసే అవకాశమే లేదా తాతయ్య? ఉందమ్మా. ఏమిటి తాతయ్య అది? నువ్వు ఆ రాజును పెళ్లి చేసుకో. తాతయ్య. అవునమ్మా, అతను ఎవరో కాదు, స్వయానా నీ మేనత్త కొడుకు. నీకు బావమ్మా.
బావా